అప్పుడు నేను విన్నాను ఆ మేరకు అది చూస్తున్నాడని. కాబట్టి సినిమా తారలు అనే వాళ్ళకు వాళ్ళ స్నేహాలు వ్యక్తిగతమైన బంధుత్వాలు అంతవరకు ఉంటుందని, అందుకే చిరంజీవి మద్దతును కూడా తమ్ముడికి ఇచ్చిన దానిగా చూసుకోవాలని. బన్నీ వచ్చేసరికి వాళ్ళ మావయ్య కూడా మన కాంగ్రెస్ చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్, ఆయన ఒక ఫార్మల్గా వాళ్ళ మామయ్య తరఫున ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు ఈ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇటు భార్య తరఫున బంధువు అని కూడా అంటున్నారు. నాకు అంత వివరంగా తెలియదు కానీ నాకు తను తెలుసు రవిచంద్ర రెడ్డి. రెండోది ఈయనకు కూడా సినిమా పరంగా కూడా స్నేహం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. మరి మన విక్టరీ వెంకటేష్ ఖమ్మం వెళ్ళి ఆ రామ సహాయం అని ఆయన ప్రచారం చేశాడు, బియ్యంకుడు. మన బ్రహ్మానందం కూడా మన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసి వచ్చారు. అంటే ఈ యాక్టర్స్గా వాళ్ళకున్న వ్యక్తిగతమైన సంబంధాలు అనుబంధాలు తప్ప మన సోషల్ మీడియా రెచ్చిపోయి వీటన్నిటి చాలా ఎక్కువ అందులో తప్పుపట్టం కాదు సార్. ఇక్కడ అంశం ఏంటంటే మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు, వైసీపీని ఎట్టి పరిస్థితులను ఓడించాలన్నారు. ఈ టైంలో అరవింద్ గారు అబ్బాయి వెళ్ళి ఆయనకి ప్రచారం చేయడం అన్నది కదా ఇక్కడ కీలకమైన అంశం. అసలు ఊహించిన పరిణామం కదా ఇది. సపోర్ట్ చెయ్యి, పవన్ కళ్యాణ్కి పోనీ సపోర్ట్ చేస్తారో చెయ్యరో అనకపోవడం అతని ఇష్టం, వైసీపీకి చేయడం డిస్టర్బెన్స్ మావయ్య కాబట్టి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చాడు, స్నేహితుడు భార్యకు బంధువు తన స్నేహితుడు కాబట్టి ఈయనకు మద్దతు ఇచ్చాడు. పార్టీలు వేరు కదా సార్, పార్టీలు వేరే అయితే బంధుత్వాలు బంధుత్వము స్నేహం అన్నప్పుడు ఈ లెక్కలు ఏముంటాయి? అక్కడ గందరగోళం ఉండదా ఫ్యాన్స్ కానీ? ఎవరికి? ఫ్యాన్స్ నేను అదే చెప్పేది, ఫ్యాన్స్లు తమ ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి కాకుండా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలి. ఏ విధంగా అయితే అల్లు అర్జున్, ఏ విధంగా అయితే విక్టరీ వెంకటేష్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారో, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారో రాజకీయాలతో సంబంధం లేకుండా, వాళ్ళు అలాగే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగతమైన దాంతో సంబంధం లేకుండా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడు కాబట్టి ఇంకో చోట ఆయన వాళ్ళకే ఓటేస్తాడని చెప్తాడు. రెండు పార్టీలకు అయితే ఓటేయలేడు కదా ఒక వ్యక్తి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఖమ్మం వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రచారం చేశాడు కాబట్టి ఆయన బీజేపీకి వ్యతిరేకం అని ఎవరైనా చేయగలుగుతారా? చెప్తారు. విక్టరీ వెంకటేష్ ఏదో ఒక పార్టీకి చేశాడు, ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. అంటే ఏంటి కాదండి, బంధుత్వం ప్రాతిపదికన అన్న తర్వాత బంధుత్వము స్నేహము లేదా వ్యక్తిగత అనుబంధం ప్రాతిపదిక అన్నప్పుడు, బేస్ అన్నప్పుడు దానికి ఇంకా రాజకీయ ప్రాతిపదిక కాదు కదా. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వామపక్ష రాజకీయం, ఒక లేకపోతే బీజేపీ రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం అంటే వేరే విషయం. అది లేదు ఒక లోకేషో లేకపోతే ఇంకొక అయినా వెళ్తే పొలిటికల్ పీపుల్ కాబట్టి, వీళ్ళు పొలిటికల్ పీపుల్ కాదు కదా ఎసెన్షియల్గా. చిరంజీవి గారే నేను పొలిటికల్ కాదంటుంటే మీరు అల్లు అర్జున్ గురించి చిరంజీవి గారు ఎవరికి ఆయనకు సీఎం రమేష్కు ఇంకో రమేష్కు ఇద్దరు మద్దతు ఇచ్చి ఎన్డీఏ ఏర్పడడం చాలా మంచి విషయం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇవన్నీ చెప్పి తమ్ముడికి మద్దతు ఇచ్చి ఆ తర్వాత నేను రాజకీయాలకు అతీతుని అన్నాడు. అట్లీస్ట్ ఆయన రాజకీయంగా చెప్పాడు. ఏది ఎన్డీఏ ఏర్పడడం మంచిది అన్న స్టేట్మెంట్ రాజకీయమైందా వ్యక్తిగత కాదా మీరు చెప్పండి? ఇజ్ ఇట్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఆర్ పర్సనల్ స్టేట్మెంట్? వీళ్ళకి కనీసం బంధుత్వమో స్నేహమే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఎవరి విధానం వాళ్ళది. అతను వ్యక్తిగతంగా ఇక్కడ వీళ్ళకు అక్కడ ఆయనకు చేశారు. ఇదివరకు కూడా కృష్ణ గారి ఫ్యామిలీలో కూడా కాంగ్రెస్కు చేసిన వాళ్ళు, తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అదేమి ఒకే కుటుంబంలో అంతెందుకు. ఇందాక నేను చెప్పిన రమేష్ వాళ్ళ నాన్న రాజేశ్వరరావు సిపిఐ, వాళ్ళ సోదరుడు విద్యాసాగర్రావు బీజేపీ, ఈయనేమో సిపిఐ శాసనసభ పక్ష నాయకుడు, ఆయనేమో బీజేపీ పక్ష నాయకుడు. ఒకటే హౌస్లో. నేను చెప్తుంది వాళ్ళ రాజకీయవేత్తలే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రాజేశ్వరరావు చెన్నమనేనే ఆయన వెళ్ళి టీడీపీలో చేరాడు. ఆయన ఒక్కడే ఆ స్థాయిలో ఉన్న సీనియర్ నాయకుడు చేరాడు. సో నేను అంటుంది ఏంటంటే ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ సమస్య కాదండి, పొలిటికల్ క్వశ్చన్ ఇది. పొలిటికల్గా మేమేమి పవన్ను బలపరిచాం కాబట్టి జనసేనతోనే ఉన్నామని ఏం కాదు, మేము దానికే లిమిట్ కాదని ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. ఆయన ఈ కాన్స్టిట్యూషన్ ఏ నాయకుడన్నా లేకపోతే ఏ హీరో అన్నా రెండు పార్టీలకి
మద్దతు ఇవ్వడం అన్నది ఎప్పుడన్నా చూసారా మీరు పార్టీలకు ఇవ్వలేదు, ఆ వ్యక్తులకు ఇస్తున్నారని నేను చెప్తున్నా. వ్యక్తులు పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా కావచ్చు, వాళ్ళు అభ్యర్థులు అంతే, వాళ్ళ అభ్యర్థులే. అది కాదు సార్, అది పార్టీకి లింక్ లేదా వ్యక్తి అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎవరో ఒకరిని వదులుకోవాలా? కన్ఫ్యూజన్ లేదా అని, ఒక కన్ఫ్యూజన్ లేదా ఇందులోని? కన్ఫ్యూజన్ ఆయనకేం లేదు. ఆయన బహుశా ఆయనకి అక్కడ ఓటు కూడా ఉండకపోవచ్చు. ఓట్లు లేని వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుంటారు కదా, ఒక ప్రకటన ఆయన మద్దతు తెలుపుతున్నాడు. ఆయన వెళ్ళి రెండింటికి ఏదైనా ప్రచారం చేస్తే అప్పుడు వేరే విషయం, కానీ నిలబడిన వాళ్ళకి ఆయన చెప్తున్నాడు. ఒకవైపే ఉండాలంటే ఆ సిచ్యువేషన్ అలా ఉందనేది కూడా తెలుసుకోవాలి కదా. మీరు అడగదలుచుకుంటే చిరంజీవిని అడగాలి. మీరు మొన్న బలంగా ఎన్డీఏ అని ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు రాజకీయాలకు అతీతం అని మీరు ఎలా అంటారు సార్ అని అడగలేదు కదా. అట్లీస్ట్ అల్లు అర్జున్ రాజకీయాల్లో చెప్పి